ఈ సమీప ప్రాంతాల్లో ఎటు చూసుకున్నా పూర్తిగా వరి పంట మాత్రమే సాగు చేస్తూ ఉంటారు ఇక్కడి రైతులు. దాదాపు 75-76 ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. రిస్క్ ఏం లేదు, కాకపోతే కలుపు మందు 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నాం. వరి తప్ప ఇతర పంటలేవి పండించని ఒక గ్రామం ఇది. రాయినిపాలెం అనే గ్రామము, మిర్యాలగూడ మండలంలో మనమున్నాము. ఈ సమీప ప్రాంతాల్లో ఎటు చూసుకున్నా పూర్తిగా వరి పంట మాత్రమే సాగు చేస్తూ ఉంటారు ఇక్కడి రైతులు. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వీళ్ళందరికీ కూడా నీళ్లు లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు దాదాపు 75-76 ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది. వారి పేరు శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం వాళ్ళు యాసంగి సీజన్లో ఇప్పటికే పంట కొంత కోసారు. ఒక 2 ఎకరాల్లో పంట కోసి అమ్మానన్నారు. ఇంకా కొంత కోసుకోవడానికి రెడీగా ఉంది. కావేరీ కంపెనీ తీసుకొచ్చినటువంటి టిల్లు అనే విత్తనం వారు పెట్టుకొని సాగు చేశానన్నారు. వానాకాలంలో సాగు చేసిన అనుభవం ఉంది. యాసంగిలో కూడా కొంత భూమిలో పెట్టుకొని చూసుకున్నారు ఫలితం ఏ విధంగా ఉంది అనేది. వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తూ ఉన్నారు. నాట్లతో పాటు వెదజల్లుకోవడము, డ్రమ్ సీడ్ విధానంలో విత్తనం వేసుకోవడం వంటి విధానాల్లో కూడా 40% వరకు పంటలు సాగు చేస్తున్నారు అనేది వారు చెప్తా ఉన్నారు. సో వారితో ఈ సాగు విధానము, అదేవిధంగా ఈ విత్తనం ఏ విధంగా ఉందనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నారు? నేను 12 ఇయర్స్ నుంచి 12 సంవత్సరాల నుంచి. మొత్తం వరేనా ఇంకేమైనా చేస్తాం? వరి చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఈ సంవత్సరం? 76 ఎకర్స్. 76 ఎకరాలు. అంతకుముందు 50. అదే ఏటేటా కొంచెం పెంచుకుంటూ వస్తారు. అంటే కౌలు ఎవరిదైనా తీసుకోండి, కొంతమంది ఓసారి ఇస్తారు, కొంతమంది అదే పెంచుకుంటూ వస్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 76 ఎకరాల్లో సాగు చేశారు. చాలా పని ఉంటుంది కదా 76 ఎకరాల్లో. అంటే రోజు అటు ఇటు అన్ని చూసుకోవడం, మందులు అవి. అదే ఇప్పుడు ఆల్రెడీ యాసంగి సీజన్లో మనం ఉన్నాం, అంటే రబీ సీజను. సో వానాకాలం పంటలో కూడా ఈ టిల్లు పెట్టారా? కావేరీ కంపెనీ కావేరీ టిల్లు పెట్టాను. కావేరీ సీడ్స్ కు చెందిన టిల్లు. అంటే టిల్లు అనేది ఇది సూపర్ ఫైన్ సన్నాలు అంతా సన్నాలే పండించేటట్టు మొత్తం బీపీటీ సెగ్మెంట్ కూడా ఏం వేయలేదు, సన్న రకాలు మాత్రమే పెడతారు. అందరు అంతేనా? అందరు అంతే, వేరే వాళ్ళు. వానాకాలం అయినా యాసంగి అయినా మొత్తం సన్న రకాలే పెడతారు. వెదజల్లిందా అండి ఇది మనం ఉన్నదంతా? ఇది వెదజల్లింది. ఇదంతా వెదజల్లుకున్నది. వెదజల్లే పద్ధతిలో కూడా బాగానే సాగు చేస్తారు. 40% చేశారు. 40%. 100కు 40 ఎకరాలు 30 అట్లా చేస్తున్నారు. ఎందుకని అంటే మనుషులు దొరకట్లేదు, కొంచెం టైట్ నాట్లు వేసుకోవడానికి మనుషులు దొరకక. డ్రమ్ సీడ్ తో కూడా లాగుతురా? డ్రమ్ సీడ్ తోడు కూడా సార్, డ్రమ్ సీడ్ తోడు కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఇది ఏం సీడ్ మీరు పెట్టుకున్నది? కావేరీ టిల్లు. ఇది కూడా టిల్లునేనా? ఇది టిల్లు. ఆల్రెడీ కొంత కోసినారన్న. 2 ఎకరాలు కోసారు. 2 ఎకరాలు అమ్మేసిరా? అమ్మేసాను. 2 ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చిందండి ఈ సంవత్సరం? 42 బ్యాగుల మీద వచ్చింది. 42 బ్యాగులు అంటే ఎన్ని కేజీల బ్యాగ్? 70 కేజీలు. 70 కేజీల బస్తాలు, 42 బస్తాలు వచ్చినాయి. 58 క్వింటాల్ అయినది. ఏది సార్? మొత్తం క్వింటాల్ చొప్పున 2 కలిపా మీరు? 2 ఎకరాలు కలిపి 2 ఎకరాలు కలిపి 58 క్వింటాల్. 58 క్వింటాల్. మళ్ళీ వానాకాలంలో కూడా పెట్టుకురా టిల్లు? వానాకాలం 10 ఎకరాలు పెట్టాను. ఈసారి యాసంగి 2 ఎకరాలు పెట్టారు. ఎందుకు మరి తగ్గించారు మళ్ళీ యాసంగి? అయితే ఇప్పుడు మాకు ఎక్కువ కావేరీ చింట్లు వాటి మీద ఎక్కువ ఉంటది, కావేరీ చింట్ల మీద ఎక్కువ పోతాం. ఆ తర్వాత మొన్న యాసంగి పెట్టాం, ఇది కూడా బాగానే ఉంది. వర్షాలు వాటి వల్ల కూడా అయినా కూడా 37 బ్యాగ్స్ అమ్మటి వచ్చింది పర్ ఎకర్. ఎప్పుడు? ఇది వానాకాలం. 37 బ్యాగులు. 37 బ్యాగులు. ఓకే ఓకే. ఇప్పుడు 2 ఎకరాలు పెట్టాం. కత్తి మీద మా అన్నతోటి పెట్టించాను ఇంకో 10 ఎకరాలు. మీ అన్నదా ఇది? ఇది మా అన్న. ఓకే ఓకే. సో మీ అన్న పొలంలో మనం ఉన్నాము. మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం యాసంగి వేసుకున్న, ఎండాకాలం వేసుకున్నది 2 ఎకరాలు కోసిరు. వానాకాలం 10 ఎకరాలు. 10 ఎకరాలు 37 బ్యాగులు అంటే అప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చినట్టు? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 42 పర్ ఎకర్. 5 బ్యాగులు తక్కువ వచ్చినట్టు. అంటే వానాకాలానికి యాసంగికి ఏదైనా కొంచెం తేడా వస్తుంది కదా, యాసంగికి ఎక్కువ వస్తుంది కదా పంట. అయితే మీకు వానాకాలం 37 5 బ్యాగులు అంటే 570 350. సో 3.5 క్వింటాల్ తక్కువ వచ్చింది. మామూలుగా అయితే ఎంత వస్తుంది? వేరే వేసుకొని చాలా సార్లు సాగు చేస్తున్న అనుభవం మీకు ఉంది కదా. యాక్చువల్ గా వర్షాల వాతావరణాన్ని బట్టి ఉంటుంది సార్. వర్షాలు లేకుంటుంటే అదే ఆ రేంజ్ లోనే వస్తుంటాయి. ఇంకా వర్షాలు తక్కువ ఉంటేనే ఎక్కువ దిగుబడి వస్తుంటది. వర్షాలు ఎక్కువ ఉన్నాయి అనుకో, పడిపోవడం చేయడం. వానాకాలం ఎక్కువ పెట్టుబడి ఖర్చు అవుతుందా? యాసంగి ఎక్కువ పెట్టుబడి ఖర్చు? వానకాలం ఎక్కువ అవుతుంది. వానకాలం ఎక్కువ అవుతుంది. మందులు 2 సార్లు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. ఏంటంటే 2 సార్లు కంపల్సరీ ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. ఓకే, యాసంగికే మనకు కొంచెము ఎండకుంటాం కాబట్టి అంత పెద్దగా ఏం కాదు, ఇబ్బంది. నాట్లు ఎప్పుడు వేసుకుంటారు మామూలుగా? డిసెంబర్లో వేస్తారు. మేము నవంబరు లాస్ట్లో
నార్మల్ పోసుకుంటాం. నార్మల్ డిసెంబర్ లాస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లో అంతే అట్లా నాట్లు వేసుకుంటాం. ఈ ఎదజల్లి ఏమో నవంబర్ డైరెక్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అట్లా చల్లుకోవడం. దానికి దీనికి ఒక ఎన్ని రోజులు తేడా వస్తుంది పంటకు? 15 రోజులు తేడా ఉంటుంది. 15 రోజులు ముందు ఇది వస్తుందా? ఇదే ముందు వస్తుంది. అంటే నారు పోసుకున్నది నాటుకున్న తర్వాత కలుపుకుంటే మొత్తం ఎంత ఉంటుందో దీని మొత్తం మీద 15 రోజులు తక్కువ. అది మనం తీసి నాటు వేసుకోవడం వల్ల ఒక 10-15 రోజులు వెనకకైతుంది. ఓకే ఓకే. నాటు ఇట్లా వేసుకోవడం, నారు ఇట్లా చల్లుకోవడం వల్ల మంచిగానే ఖర్చు తగ్గుతుందా? ఇంకా నాటుకులు అంటే దాదాపునైతే తగ్గుతుంది సార్. ఇప్పుడు మరి దీంట్లో చల్లుకున్న దాంట్లో ఏం రిస్క్ అవుతుంది? ఏదైనా రిస్క్ అనిపిస్తుందా? ఇప్పుడు రిస్క్ ఏం లేదు, కాకపోతే కలుపు మందు 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఎన్ని రోజులకు కొడతారు? 20 రోజులకు ఒకసారి. 20 రోజులకు ఒకసారి కంపల్సరీ. తర్వాత దాని కలుపుని బట్టి ఇంకా ఎక్స్ట్రా ఇంకోసారి కొట్టాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఇంకోసారి కొట్టాలి. ఫస్ట్ 20 రోజులు అంటే కనీసం కొంత పిలక పైకి వస్తుంది. నారుకైతే మీరు ఎన్ని రోజులకు కొడతారు? నాటేసిన పొలానికి 20 రోజులకు కొడతాం. 20 రోజులకు కొడతాం. ఇదైనా చల్లుకున్నాక 20 రోజులు మళ్ళీ 10 రోజులు 15 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి కొడతారు. ఏది ఇట్లా చల్లుకున్నదానికి? చల్లుకున్నది కాబట్టి అంత ఒక తీరుగా కొద్దిగా ఆడ చిన్న దూరం అటు ఇటు పడ్డాయి. ఎన్ని కేజీలు చల్లుతున్నారు? ఎకరానికి 8 నుంచి 10 కేజీలు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనం చల్లుతున్నారు. మళ్ళీ నాటేసుకుంటే ఎంత పడుతుంది? నాటేసుకుంటే డబల్ పడుతుంది సార్. అది డబల్ పడుతుంది. నారు పడుతుంది పట్టదు, అదే దాన్ని బట్టి డబల్ పడుతుంటుంది. ఎన్ని కర్రలు వేస్తారు నాటేస్తే? మామూలుగా చేతికి వాళ్ళకి కూలీలు ఏముంది సార్, 4-5 కర్రలు వస్తుంటాయి. మామూలుగా ఇక్కడ మన లోకల్ ఊర్లలో కూలోళ్ళు ఉన్నారు. పక్క దేశాల నుంచి కూడా వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, అక్కడ నుంచి వచ్చేటోళ్ళు కూడా వస్తారు, ఇక్కడ వస్తారు. ఓకే. సో మీరు వానాకాలంలో కావేరి టిల్లు పెట్టినారు 10 ఎకరాలు, యాసంగిలో ఇప్పుడు 2 ఎకరాలు పెట్టారు. వానాకాలం ఏమో మీకు 70 కిలోల బస్తాలు 37 బస్తాలు వచ్చినాయి. యాసంగి ఏమో 42 వచ్చినాయి. అంటే దిగుబడి మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉన్నది? మిగతా వాటితో పోల్చినప్పుడు మంచిగా ఉందండి. వేరే ఇంకేమైనా మంచిగా ఉన్నాయా? వేరే ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మందులు ఎక్కువసార్లు కొట్టాల్సి రావడం కానీ ఇంకేదన్నా? ఏం లేదు సార్, వాటితో పాటు కొట్టినాం. వాటికి 2 సార్లు 3 సార్లు కొట్టినాం, దీనికి అంతే కొట్టినాం. ఇబ్బంది ఏం లేదు. మీకంటే ఎక్కువ దిగుబడి కూడా వస్తుంటాయా? కొంతమందికి వస్తుంటాయి సార్, పొలాల బట్టి ఉంటుంది. నేను పెద్ద ఎత్తున చేస్తుంటా. 70 ఎకరాలు మళ్ళీ వరి మిషన్ల పనులు ఉన్నట్టున్నాయి. నాకంటే కూడా ఎక్కువ తీసేటోళ్ళు కూడా ఉంటారు. టిల్లులో పండినవి ఉన్నాయా కొంతమందికి? ఉన్నాయి. నాకంటే ఎక్కువ బండినవి కూడా ఉన్నాయి. ఈ విత్తనం వేసుకున్న వాళ్ళు వానకాలం 40 బండి ఉన్నాయి, యాసంగి 45-46 బండి కూడా ఉన్నాయి. వానకాలం 40 బస్తాలు, యాసంగి 45-46 బస్తాలు. అంటే మీకు వచ్చిన దాని మీద ఇంకొక 2 క్వింటాలు ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టి తక్కువ భూమి వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టి రోజు పర్యవేక్షిస్తుంటారు కదా, రోజు చూసుకుంటారు పొలాన్ని, ఎప్పటికప్పుడు టైం టు టైం చేస్తారు. మీకు ఇంత మొత్తంలో పెద్దది చేసేసరికి ఒకసారి కుదరదు టైం. రోజు అటు ఇటు అయిందంటే కూడా నష్టం అనేది జరుగుతుంటది. ఓకే. ఇప్పుడు దీనికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? పడిపోవడం, వేరే అయితే పడిపోకపోవడం అట్లా ఏమైనా అనిపించిందా? ఏం లేదు సార్, ఇది హైట్ పెరగదు, ఒక్క మోయన్ ఉంటది. మరి హైట్ పెరగదు, ఎక్కువ హైట్ పెరగదు, ఒక్క మోయన్ ఉంటది. పడిపోవడానికి అంత పెద్ద ఆస్కారం అయితే లేదు. వేరే అయితే పడతాయి అంటే దాని ఫీల్డ్ని బట్టి. అదేలేని ఇది ఎందుకు అని కర్ర లావు ఉండడమా? ఎందుకు కారణం ఏంది? పొట్టి ఉండి హైట్ తక్కువ ఉండడం ఒకటి. హైట్ తక్కువ ఉంటది, కాడ గట్టిగా ఉంటది. కాడ గట్టిగా ఉంటుంది. కాడ గట్టిగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా పడదు. మరి ఇంకా ఎక్కువ గాలి వస్తే కానీ ఎంతో కొంత అయితే తట్టుకొని నిలబడగలదు. దీని ఆకులు ఇట్లా పైకి ఉంటాయి అని అంటారుగా? పోటాకు బాగుంటది. పోటాకు గ్రీనిష్ గా బాగుంటది, స్ట్రైట్ గా కూడా ఉంటే ఓకే. ఇది ఆరోగ్యంగా ఉంటే ఎవరికి ఖచ్చితంగా ఆరోగ్యంగా, ఎన్ను కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఈ ఒక్క ప్రధానమైన ఆకు కాబట్టి ఇది ఆరోగ్యంగా ఉంటే ఇంకా దీన్ని పోటాక్ అంట మనం. ఇది మంచిగా ఉంటే బాగుంటుంది. ప్లస్ స్ట్రైట్ గా ఉంటే మందు గానీ ఏదైనా ఎండ గానీ బాగా చేరుతుంది లోపలికి. ఓకే ఓకే. ఎంత విత్తనం సేమ్ అంతేనా? నారుకైతే 20 కిలోలు, చల్లుకుంటే 10 కిలోలు. ఇవి ఎక్కడ తెచ్చుకున్నారు ఈ విత్తనాలు? మనకు మిర్యాలగూడలో. ఎట్లా పడ్డాయండి వీటి రేటు? ఎన్ని కిలోల సంచులు ఎట్లా పడ్డాయి? 10 కేజీల సంచులు. 10 కేజీల సంచులు. ఏం ధర పడ్డాయి? 1100 రూపాయలు ఒక బ్యాగు, 10 కేజీల సంచులు. ఓకే. ఇంకా మీకు మొత్తం ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుండొచ్చు ఒక ఎకరంకు యావరేజ్ ఈ ప్రాంతంలో? సార్ నాటు అయితేనేంది, దున్నకం అయితే అన్ని విత్తనము 20+ అయితే సార్ 20,000 పైన అవుతుందా? మందులు ఎన్నిసార్లు కొడతారు వానకాలం అయితే? ఇంకా వాతావరణాన్ని బట్టి సార్. వానకాలం అయితే 3 నుంచి 4 అవుతుంది. 3 నుంచి 4 సార్లు అవుతుంది. యాసంగి అయితే 2 నుంచి 3 అవుతుంది. 2 నుంచి 3 సార్లు అవుతుంది. ఒకవేళ గులకలు 5 చల్లుకున్నాం అనుకోండి, ఒకసారి తగ్గుద్ది, ఇంకోసారి అదేలేండి. ఒక్కోసారి వాతావరణాన్ని బట్టి, వానలు తుఫాన్లు అట్లా ఉండడాన్ని బట్టి ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంటది. సో 20,000 నుంచి 25,000. మళ్ళీ కోత
మిషన్లేగా మొత్తం మిషన్లే. కోత ఖర్చు కలిపి చెప్పిరా మీరు ఖర్చులో మొత్తం యావరేజ్ మీద 20 నుంచి 25 మధ్యలో అవుతుంది. 20 నుంచి 25 వేలు అవుతుంది. మనకి ఇట్లా వానకాలం అయితే ఇంతే వస్తుందా యావరేజ్న? 37 30 అంతే వస్తుంది సార్, ఎక్కువ ఏం రాదు. 37 అంటే మనకు ఇంతకు ముందు చేసుకున్న లెక్క ప్రకారం అంటే 24.5 25 క్వింటాలు దిగుబడి వస్తుంది వానకాలం. యాసంగి అయితే యాసంగి వచ్చేసి మనకు మొన్న 29 58 2 ఎకరాలు 58 క్వింటాలు అంటే 29 అంటే 25 అటు ఇటుకి వస్తుంది వానకాలం. యాసంగి వచ్చేసరికి ఒక 3 4 5 పెరుగుతుంది. వాతావరణం సహకరించి ఆటోమేటిక్ ఏ పొలం అయినా వానకాలానికి యాసంగికి తేడా వస్తుంది కాబట్టి పెరుగుతుంది. ఓకే, ఎట్లా పోయింది మరి మిల్లుకి వేస్తే రేట్లు? నేను 2700 అమ్మినాను. మిల్లు కాడ కూడా ఏం అబ్జెక్షన్ ఏం లేదు, డైరెక్ట్ కొనేస్తారు. సన్నాల కిందకే సూపర్ ఫైన్ సన్నాల కిందకే పోతాయి. అవును, సన్నాల కిందకే అసలు నో అబ్జెక్షన్. మిల్లు కాడ కూడా నో అబ్జెక్షన్. అంతకుముందు వానకాలం కూడా 10 ఎకరాలు అమ్మిరు కదా మొత్తం అమ్మారు. మీ ఊర్లో ఇంక చాలా మంది వేసారా మీరే వేసారు? చాలా మంది వేసారు. సో అట్లా అందరు కూడా మిల్లులకే డైరెక్ట్ మిల్లుకే. ఈ ఐకేపీలో పోయడం అట్లాంటి అసలు ఐకేపీ సెంటర్లు కూడా ఏమి ఉండనట్టు లేదు కాలువ కింద. ఇక్కడ ఏది లేదు, అవంతిపురం మార్కెట్ ఉంటుంది. అవి ఏది బీపీటీలు లావి ఎవరన్నా దొడ్డు రకాలు ఎవరైనా పెడితే అక్కడ పెడతారా? చాలా తక్కువ కదా. మా ఊర్లోనైతే తక్కువ. మీ ఊర్లో అసలు లేదు, అసలు దొడ్డు రకాలు అనే మాట లేదు, మొత్తం సన్నాలే సూపర్ ఫైన్. ఓకే, మాకు మిల్లులు కూడా దగ్గర ఉన్నాయి. ఎమ్మడే మిషన్ పెట్టుకోవడం, బోరాలు పెట్టుకోవడం, డైరెక్ట్ కొట్టడం అంతే. మిషన్ నుంచి డైరెక్ట్ మిషన్ల నుంచి కోసి ట్రాక్టర్లో పోసినామంటే మళ్ళీ మిల్లుకు పోతాయి. మిల్లులు కూడా మస్తుగా ఉన్నాయి కాబట్టి మన మిరియాల కూడా ఎంత దూరం ఈ నుంచి? 6 కిలోమీటర్ 6 కిలోమీటర్ మిల్లుల కాడికి 6 కిలోమీటర్ మిల్లుల దగ్గరికి. సో మిల్లుకు డైరెక్ట్ కొట్టేస్తారు. ఎన్ని రోజులకి ఇస్తారు మిల్లర్లు డబ్బులు మామూలుగా? ఇంకా ఇన్నాళ్ళు 15 రోజులు పెట్టారు కానీ ఇప్పుడు నెల పెడుతున్నారు. నెల రోజులు పెడుతున్నారు. మనం ఓట్లు పోసినాక నెల రోజులకు మళ్ళీ మన అకౌంట్ లో కొట్టడం, అంతే. లేదంటే క్యాష్ కావాలంటే క్యాష్ చేయడం ఏదో చేస్తారు. క్యాష్ లేదు, మొత్తం అకౌంట్లకే కొడతారు డైరెక్ట్. ఓకే, సో అట్లా మనకు 20 నుంచి 25 వేలు ఒక్కోసారి అటు ఇటుగా ఖర్చు వస్తుంది. కోత ఖర్చు ఎంత ఇక్కడ మామూలుగా? ఎకరానికి 3,000. ఎకరానికి 3,000. గంటల ఎకరం కోస్తారా? ఎకరం గంట 10 నిమిషాలు. గంట 10 నిమిషాలు పొలాన్ని బట్టి ఉంటుంది. అదేలేండి. ఆ మడులు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా చూసుకొని ఉంటుంది. ఓకే, మొత్తానికైతే ఇట్లా ఈ వెదజల్లే విధానం కూడా మంచిగానే ఉందా? అందరికి మంచిగా ఉంది సార్. చల్లుకోగలుగుతారా అందరు? అంటే ఒక్క తీరుగా పడాలి కదా చల్లడం అంటే. చల్లుతురా? ఇంకా ఒక్కసారి చల్లితే వాళ్ళకి కూడా అలవాటు అయితేనే ఉంటుంది. అదే ఎక్కడైనా ఎవరైనా వేయొచ్చా ఈ విత్తనం టిల్లు అనేది? పర్లేదా? వేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఎట్లాంటి నేలలు మీవన్నీ? మా అన్ని ఎర్రజక్క నేలలు. కాకపోతే ఎప్పటి నుంచో ఇక వర్షాలు సాగు చేసి ఉన్న నేలలు కదా. బాగానే ఎరువు కూడా బాగానే వేస్తారా మీరు? పశువుల ఎరువు ఏమైనా వేస్తారా 2-3 ఏళ్ళకి ఒకసారి అట్లా? పశువుల ఎరువు మొత్తానికి రాదు కదా సార్, ఏదో ఒక 4-5 ఈసారి 2 ఎకరాలకు, నెక్స్ట్ 2 ఎకరాలకు అట్లా దొరుకుతాం. కాకపోతే ఇంకా యూరియా డిఏపి ఎకరానికి 2 బస్తాలు, యూరియా 2 బస్తాలు. అదే అది ఎప్పుడైనా అందరు వేసే సాగు చేసేది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇది రైతు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. ఈ రైతు దాదాపు 12 సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నానని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ ఊరిలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మొత్తం వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు, ఎక్కడో ఒకరు మినహాయిస్తే. సో వీళ్ళు వరి సాగు చేస్తున్న వీళ్ళ అన్నగారి పొలం అని చెప్తా ఉన్నారు ఇది. సో ఇక్కడ ఇదంతా కూడా చల్లుకున్నటువంటి వరి, కావేరి టిల్లు అనే విత్తనం పెట్టుకున్నారు ఇందులో. ఇదంతా కూడా అతి సన్న రకాలు, సూపర్ ఫైన్ క్వాలిటీ అంటాం కదా, సన్నాలు. సో ఆ వెరైటీ మొత్తం అందరూ కూడా ఇక్కడ ఎక్కువగా అవే సాగు చేస్తూ ఉంటారు. వానాకాలంలో ఇదే టిల్లు అనే వెరైటీ వాళ్ళు 10 ఎకరాల్లో వేసామని అన్నారు. ఇప్పుడు యాసంగి సీజన్లో 2 ఎకరాల్లో పెట్టుకున్నారు. 10 ఎకరాల్లో వాళ్ళకి సగటున 37 బస్తాల దిగుబడి తీసుకున్నామని అంటున్నారు. 70 కేజీల బస్తాల చొప్పున చెప్పుకోవాలి అంటే సగటున అంత వచ్చింది అని అంటున్నారు. మార్కెట్కు తీసుకెళ్ళి అదే రోజు అమ్ముకుంటారు. ఇక్కడ వెంటనే వరికోత మిషన్ ద్వారా కోసిన వెంటనే ట్రాక్టర్కు చుట్టూ పట్టాలు కట్టుకొని అందులో నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా మిల్లులకు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో మిల్లు నుండి మిర్యాలగూడ పట్టణం 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో అక్కడికి వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు. సో అక్కడ అమ్మినప్పుడు తూకం వేసుకుంటే 24.5 క్వింటాల వరకు మాకు వానాకాలం దిగుబడి వచ్చింది అని చెప్తున్నారు. యాసంగిలో ఇప్పుడు వేసుకున్న దాంట్లో కూడా ఇది కాదు కానీ ఇంకా వేరే చోట 2 ఎకరాలు ఉంది, ఆల్రెడీ కోసాము అని చెప్తున్నారు. కోసిన దాంట్లోంచి వాళ్ళకి ఈ సంవత్సరము 58 క్వింటాల దిగుబడి వచ్చింది, 2 ఎకరాలు కలుపుకొని. అంటే ఒక ఎకరానికి సగటున 29 క్వింటాల దిగుబడి వచ్చింది.
సో బస్తాల్లో తీసుకుంటే 42 బస్తాల వరకు దిగుబడి వచ్చింది అనేది చెప్తున్నారు. వానాకాలంతో పోల్చుకున్నప్పుడు యాసంగిలో ఖచ్చితంగా ఏదైనా కొంత దిగుబడి పెరుగుతుంది, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి. కాస్త పెట్టుబడి కూడా తగ్గుతుంది కదా వానాకాలంతో పోలిస్తే, ఒక 3-4 వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ ప్రాంతంలో పంటలు సాగు చేస్తూ ఎకరానికి 20 నుంచి 25 వేలు, అంటే ఒక్కోసారి ఒక స్ప్రేయింగ్ ఎక్కువ అవసరం పడవచ్చు, ఒక్కోసారి తక్కువ అవసరం పడవచ్చు, దాన్ని బేరీజ్ వేసుకుంటే 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనేది చెప్తా ఉన్నారు. ఈ టిల్లు అనే వెరైటీ వేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే గతంలో ఉన్న వాటితో పోల్చినప్పుడు ఈ సన్న రకాల్లో కొంచెం దిగుబడి ఎక్కువగా వస్తుంది, అదేవిధంగా పడిపోకుండా ఉంటుంది. ఏదైనా గాలి దుమారం ఇట్లాంటివి వచ్చినా కూడా అంత ఈజీగా పడిపోవడానికి అవకాశం లేని విత్తనంగా దీన్ని చెప్పారు. సో దానికోసమని మేము వేసుకుంటున్నాం. అదేవిధంగా దీని కాండం కూడా కొంత దృఢంగా ఉంది, లావుగా వస్తుంది, కాబట్టి అంత ఈజీగా పడిపోవడం లేదు. అదేవిధంగా ఈ ఆకులు కూడా స్ట్రైట్గా పైకి చూస్తున్నట్టుగా ఉంటున్నాయి. ఉండడం వల్ల ఏంటంటే సూర్యరశ్మి నేరుగా లోపలి వరకు కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మందు ఏదైనా స్ప్రే చేసుకున్నప్పుడు కూడా కింది భాగం వరకు కూడా ఈజీగా పడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనం ఏదైనా సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు, అంటే మందులు ఇట్లాంటివి స్ప్రే చేసుకున్నప్పుడు మొత్తం మొక్క అంతా కూడా చేరి మంచి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టిల్లు అనే సాగు అయితే మాకు పర్వాలేదు, మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది వారు చెప్తా ఉన్నారు. గతంలో వానాకాలంలో సాగు చేసిన అనుభవం ఉంది. ఈసారి మాత్రం 2 ఎకరాల్లో యాసంగి సీజన్లో కూడా పెట్టుకొని చూసుకున్నాం, మంచి దిగుబడి వచ్చింది. మున్ముందు కూడా సాగు చేసే అవకాశం ఉంది అని వారు చెప్తున్నారు. 76 ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. సో వరి సాగు చేయడంతో పాటు వరి కోత మిషన్లు కూడా నడుపుకుంటున్నట్టున్నారు కదా. సో వరి సాగు చేస్తున్నారు, వరి కోత యంత్రాలు కూడా 2-3 తీసుకొని వాటిని కూడా నడుపుకుంటూ మిగతా రైతులకు దాన్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా వరి సాగు చేసిన అనుభవం వారికి ఉంది. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కొత్తగా ఇప్పటి వరకు అనుభవం లేని విధానం కానీ అనుభవం లేని విత్తనం కానీ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోండి. ఆ తర్వాత అది ఏ విధమైన ఫలితం ఇచ్చింది, దాన్ని మనం చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయా, లేకపోతే ఎలాంటి సానుకూలతలు ఉన్నాయి మిగతా వాటితో పోల్చినప్పుడు అన్న విషయాన్ని విశ్లేషించుకొని అప్పుడు ఈ మొత్తం విధానాన్ని మనం మిగతా పంటకు, మిగతా భూమి ఎంత భూమి ఉంటే అంత భూమిలో వేసుకోవచ్చా, లేదా మొత్తంలో ఎంత భూమి వేసుకోవాలనే విషయం పైన అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.